ఏడబ్ల్యూఎస్ డెవ్సెకాప్స్తో పాటు సెక్యూరిటీ డెవ్సెకాప్స్ కూడా ఇప్పుడు కీలకమైంది. ఎందుకండి? సో ఇక్కడ కోడ్ రాయడంతో పాటు కోడ్లో సెక్యూరిటీగా రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవి సెక్యూరిటీ కనుక మీరు మెజర్ తీసుకోకపోతే హ్యాకర్ కానీ సైబర్ అటాక్ కానీ ఈజీగా ఆ అప్లికేషన్ని హ్యాక్ చేయగలరు. అలాంటి ప్రికాషన్స్ని తీసుకొని ఈ డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం. ఓకే. సో ఒకప్పుడు మీరు చూస్తే దొంగలు ఇంట్లో పడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే కూడా హ్యాకర్ అని సైబర్ అటాక్ అని అప్లికేషన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోడ్ చాలా సెక్యూర్గా ఉండాలి. అలా చేయడానికి ఈ డెవ్సెకాప్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్ డెవ్సెకాప్స్తో ఈ స్కిల్స్ ఉంటే ఎలాంటి కంపెనీస్లో మనకి జాబ్స్ వస్తాయి? సో ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏమి ఉండదండి. యు టేక్ ఫ్రమ్ ది స్టార్ట్అప్ నుంచి టైర్ 3 కాకుండా అండ్ ఎంఎన్సీస్ వరకు కూడా ఏ కంపెనీ అయినా యూస్ చేస్తుంది. ఒక అప్లికేషన్, అది స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, ర్యాపిడ్ అవ్వచ్చు. ఒక అప్లికేషన్ అది మనకి కనపడేలా అవ్వాలి అంటే డెఫినెట్గా ఈ క్లౌడ్ ఉండాలి. క్లౌడ్తో పాటు డెవాప్స్ ఇంజనీర్ అనే ఉండాలి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, బ్యాంక్లో అమౌంట్ని పెట్టుకుంటారు, ఇంట్లో ఉన్న లాకర్లో కానీ లేకపోతే బ్యాంక్ లాకర్లో కానీ గోల్డ్ని పెట్టుకుంటారు. సో ప్రతి అప్లికేషన్, మీ మొబైల్లో ఉన్న ప్రతి అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే సర్వర్లో ఉంటుంది. ఆ సర్వర్లో తీసుకొచ్చి పెట్టే వాళ్ళే ఈ ఏడబ్ల్యూఎస్ డెవ్సెకాప్స్.